తెలంగాణలోని ముగ్గురు కీలక నేతలకు ఉచ్చు బిగించేందుకు రంగం సిద్ధమవుతోందా? ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేయడం ద్వారా పొలిటికల్ గా అప్పర్ హ్యాండ్ సాధించేందుకు సీఎం రేవంత్ చేస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చిందా? ఎస్, ఒకే ఒక్క దెబ్బతో ఈ ముగ్గురు కీలక నేతలకు చెక్ పెట్టాలనే ఆలోచనతో ప్రభుత్వ పెద్దలు ఉన్నారట. చేతికి అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ ముగ్గురు నేతలకు ముక్కు తాడు వేయాలని చూస్తోందట. ఇంతకీ ఎవరా ముగ్గురు కీలక నేతలు? వారు చేసిన తప్పేంటి? ఆ ముగ్గురికి సర్కార్ బిగించే ఆ ఉచ్చు ఏంటి? తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ అంశం తుది దశకు చేరుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం, అన్నారం బ్యారేజ్లో బుంగలు ఏర్పడడంతో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది. గత ఏడాది మార్చిలో జస్టిస్ చంద్రఘోష్ ఆధ్వర్యంలో విచారణ కమిషన్ను నియమించింది. కమిషన్ కూడా ఏడాది కాలంగా అన్ని విభాగాల ఇంజనీర్లను, మాజీ ఇంజనీర్లతో పాటు ప్రజా సంఘాలు, పబ్లిక్ నుంచి విచారణ జరిపి విస్తృత సమాచారాన్ని సేకరించింది. ముఖ్యంగా నిర్మాణంలో భాగస్వామ్యమైన ఇంజనీర్లు, ప్రధానంగా అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు నిధుల ఖర్చు, డిజైన్ల మార్పు వంటివి చేశామని చెప్పుకొచ్చారు. మరోవైపు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక అందజేసింది. ఎన్డీఎస్ఏ రిపోర్టులో కూడా బ్యారేజ్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని, అడుగడుగునా పూర్తి నిర్లక్ష్యం, వైఫల్యం చోటు చేసుకుందని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై ఇప్పటికే ఎన్డీఎస్ఏ ప్రభుత్వానికి నివేదిక అందజేయగా, అటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా విచారణ జరిపి రిపోర్టును సర్కారుకు అందజేసింది. ఈ రెండు నివేదికలకు తోడు జస్టిస్ చంద్రఘోష్ ఆధ్వర్యంలో చేస్తున్న కమిషన్ విచారణ ఈ నెలాఖరుతో ముగియనుంది. ఇప్పటికే అన్ని వర్గాల నుంచి సమాచారం సేకరించిన జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఫైనల్ గా పొలిటికల్ లీడర్లను కూడా పిలిచి విచారణ చేయాలని చూస్తోంది. ఇంజనీర్లు కూడా అప్పటి ప్రభుత్వ అధినేతల పేర్లనే ప్రస్తావించారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో 2014 నుంచి 2018 వరకు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావును, అదే సందర్భంలో ప్రాజెక్టుకు నిధుల మంజూరుకు సంబంధించి ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ను కూడా పిలవాలని కమిషన్ భావిస్తోంది. ఈటెల రాజేందర్ 2018 తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు సంబంధించి కొన్నిసార్లు ఫీల్డ్ విజిట్ కూడా చేశారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్ పనులను ఈటెల పర్యవేక్షించారు. ప్రాజెక్టులో భాగస్వామ్యం ఉండడంతో ఈ ఇద్దరిని మొదటగా పిలిచి విచారణ చేయాలని కమిషన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మాజీ సీఎం కేసీఆర్ను కూడా విచారణకు పిలవాలని కమిషన్ నిర్ణయించింది. 2018 తర్వాత ఇరిగేషన్ బాధ్యతలను కేసీఆర్ స్వయంగా చూడడంతో విచారణకు పిలవాలని భావిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఈ ముగ్గురు నేతలకు ప్రమేయం ఉండడంతో వారి పాత్ర ఉన్నా లేకున్నా విచారణకు పిలిస్తే చాలు పొలిటికల్ గా అప్పర్ హ్యాండ్ సాధించవచ్చని రేవంత్ సర్కార్ భావిస్తోందట. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు, ఈటెల రాజేందర్ తరచూ ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కాళేశ్వరం ద్వారా వారిద్దరిని కంట్రోల్ చేయవచ్చని భావిస్తున్నారట రేవంత్. అందుకే సీఎం రేవంతే స్వయంగా రంగంలోకి దిగి ఇరిగేషన్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారనే చర్చ జరుగుతోంది. బుధవారం నాడు సీఎం రేవంత్ రెడ్డినే స్వయంగా ఇరిగేషన్ కార్యాలయానికి వెళ్లి ఉన్నతాధికారులతో భేటీ కాబోతున్నారు. ఈ నెలాఖరుతో జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణ కూడా ముగియనుండడంతో సీఎం రేవంత్ ఇరిగేషన్ పై స్పెషల్ ఫోకస్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ పేరుతో ముగ్గురు నేతలు కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ ఈ ముగ్గురు నేతలకు ఉచ్చు బిగించాలని ప్రభుత్వ పెద్దలు స్కెచ్ వేస్తున్నారట. ప్రభుత్వ పెద్దలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ వ్యవహారంలో మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతాయి అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఈ ముగ్గురిని విచారణకు పిలిస్తే వారు విచారణకు వస్తారా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంది.